దేవుడు చెబుతున్నటువంటి ఖచ్చితమైన బోధ ఏమిటనంటే, నీకు ఈ లోకములో ఉన్న వాటన్నిటి మీద కంటే దేవుని మీద ఖచ్చితమైన నమ్మకం, దేవుని పైన ఖచ్చితమైన ప్రేమ నువ్వు కలిగి ఉండాలని దేవుని ఉద్దేశం. దేవునికి స్తోత్రం. చూడండి, యేసుప్రభు వారిని 100 మందిలో పాల్గొన్నారు, 100 మందిలో వెంబడించారు, కానీ 12 మందే మిగిలారు. 12 మందే మిగిలారు. ఈ రోజున ఇక్కడ ఈ సంఘంలో స్థలము లేనంతగా జనాలు ఉన్నారు, కానీ రేపు పరలోకంలో ఇక్కడ ఉన్న వారు ఎంతమంది ఉంటారు? ఇది కదా పాయింట్. ఉండాలంటే ఖచ్చితంగా ఉండాలి, అంతే. 2 పడవల మీద కాళ్ళేసి బ్రతకడం అనేటువంటిది ఎప్పటికైనా నీకు నాకు ప్రమాదమే. నేను మరలా చెప్తున్నాను, 2 పడవల మీద కాళ్ళేసి బ్రతకడం అనేది ఎప్పటికైనా ప్రమాదమే. అయితే వెచ్చగా ఉండు, లేతే చల్లగా ఉండు, నులివెచ్చగా మాత్రం ఉంటావా ఎప్పటికైనా ప్రమాదమే. ఎందుకని ప్రమాదం? ఇప్పుడు మనం సరదాగా మాట్లాడుకుందాం. వెచ్చగా అంటే దేవుని ప్రజలు, చల్లగా అంటే లోకములో ఉన్నటువంటి సాతాను ప్రజలు అనుకుందాం. అనుకోవడం ఏంటి, అదే వాస్తవం, కానీ ఇప్పుడు మనం అనుకుందాం. ఇప్పుడు వెచ్చగా ఉంటే దేవుని బిడ్డలు అనుకోవచ్చు, చల్లగా ఉంటే లోకస్తులు అనుకోవచ్చు. కానీ మనం హలో మాట్లాడరేంటి? నిద్ర జాలేదా మీ అందరికీ? మరి మాట్లాడరేంటి? మరి మనం నులివెచ్చగా ఉన్నాం. వెరీ గుడ్, చాలా చక్కగా నిజాలు ఒప్పుకుంటున్నారు. ఇప్పుడు నులివెచ్చగా ఉన్నవాడు ఏ సంతతికి లేకపోతే ఏ బ్యాచ్కి చెందినోడు? దేవునికి సంబంధించినోడా, లోకానికి సంబంధించినోడా? ఎటుగానోడు. అటు లోకానికి కానోడు, ఇటు దేవునికి కానోడు. నీకేదైనా సమస్య వచ్చింది, ఇప్పుడు ఎటోళ్ళు వచ్చి నీకు సాయం చేస్తారు చెప్పు? ఇప్పుడు నీకేదైనా సమస్య వచ్చింది, ఎటు పక్కన వాళ్ళు వచ్చి నీకు సాయం చేస్తారు? సాతానుగాడు తన దూతను పంపిద్దామా అని అంటే నువ్వు చల్లగా లేవు. అర్థమైందన్నమాట. ఫోన్లే ఆడు సినిమాలు చూస్తున్నాడు, షికారులు చేస్తున్నాడు, బూతులు మాట్లాడుతున్నాడు, ఇష్టానుసారంగా బతుకుతున్నాడు. సాతానుగాడి బ్యాచే అనుకొని సాతానుగాడి దూతను పంపించి నీకు సాయం చేద్దాము అని అనుకుంటే అక్కడికి వచ్చి చూస్తే యేసయ్య నామం ప్రీతి గల నామం అని పాడుతున్నావా నువ్వు? సాతానుగాడి దూతలు అయ్యా ఈడు మనోడు కదయ్యా అని వెళ్ళిపోయారు. ఇప్పుడు దేవుని దూతలు వచ్చినాయి. ఇప్పుడు దేవుని దూతలు వచ్చేపాటికి నీ ఫోన్ రింగ్ అయ్యింది. దేవుని పాట వస్తుందా, సినిమా పాట వస్తుందా? హలో, దేవుని దూత వచ్చింది నీకు సాయం చేద్దానికి, ఈ లోపల నీ ఫోన్లో సినిమా పాట రింగ్ అయింది, లేకపోతే నువ్వే సినిమా పాట పాడుతున్నావు. అయ్యా ఈడు మనోడు కదయ్యా సాతానుగాడు అని దేవుని దూత వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎటు అవుతావు నువ్వు?